వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. నేను బల్ల మీద పక్క వేసుకొని మా అమ్మతో కబుర్లు చెప్పుకోవాలి అని ఉన్నా లోపలికి వెళ్ళడానికి సందేహిస్తూ పడుకున్నాను. పడుకున్న ఉత్తర క్షణంలోనే నిద్ర వచ్చింది కూడాను. సుమారు 4 గంటల వరకు మెలకువే రాలేదు. మామూలు ప్రకారం టీ ఇస్తుందేమో అమ్మ అనుకుని, మన ఇంట్లో అటువంటి అలవాట్లేమీ లేవు కదా, ఈనాడు హఠాత్తుగా ఆవిడ ఎలా చేయగలదు అని అనుకుంటూ ఉండగా మా అమ్మ నాకు కాసిన్ని మంచినీళ్ళు, కొంచెం పలహారం తీసుకొచ్చి అక్కడ పెట్టి, నాయనా నువ్వు దగ్గరికి వెళ్ళి ముఖం కాళ్ళు కడుక్కో, వచ్చి పలహారం తీసుకో అన్నది నాకేసి చూస్తూ. నేను మందహాసంతో లేచి, ఇవన్నీ ఎందుకు చేసావమ్మా ఇప్పుడు అన్నాను. తరువాత చెప్తాలే, ముందు నువ్వెళ్ళి కాళ్ళు కడుక్కురా అంది. నేను ఎంతో సంతోషంతో లేచి 3 సంవత్సరాలు అదమం తీసుకునేటి హఠాత్తుగా మానేయడం ఎలాగా అనుకుంటూ వెళ్ళి కాళ్ళు కడుక్కొచ్చి మా అమ్మ అమృతహస్తంతో చేసిన పలహారం ఎంతో సంతోషంగా తింటే నాకు మళ్ళీ టీ తాగవలను అనే ధ్యాసే లేకుండా పోయింది. ఈ కార్యక్రమం ముగిసిన కొంతసేపటికి మా పురోహితుడు వచ్చాడు. మా నాన్నగారు ఆయన కొంచెం సేపు సంప్రదించుకొని ఎల్లుండు ప్రాయశ్చిత్తకాండ జరిపించవలనని నిశ్చయించుకొని కావలసిన సామాగ్రి కోసం మా నాన్న లేచి వీధిలోకి వెళ్లారు. మరో 15 నిమిషాలు మా పురోహితుడు నా యోగక్షేమాలు విచారించి హాయినా వెళ్లారు. మర్నాడు ఉదయం నేను లేచి అవశిష్టములకు చెంబు తీసుకుని బయటికి భయపడుతూ వెళ్ళాను. అందులోనూ కొంచెం పొద్దెక్కిన తర్వాత కావడాన మరీ సిగ్గనిపించింది. ఇక్కడ ఈ మాత్రం మార్పైనా రాలేదు అని విచారిస్తూ గత్యంతరం లేక పైకి ఎంతో దూరం వెళ్ళి తిరిగి వస్తూ దారిలో ఉన్న చెరువులో స్నానం చేయవలను అని బుద్ధి పుట్టింది. వెంటనే చెరువులో మునిగి కొంచెంసేపు ఈతలాడుతూ ఉంటే చెరువులోనూ గట్టుమీద ఉన్న స్త్రీ పురుషాదులు నాకేసి ఆశ్చర్యంతో చూస్తూ నిలబడిపోయారు. ఇంతమంది నన్ను చూస్తున్నారు అనే జ్ఞానం కలగ్గానే ఏదో తప్పు చేసినట్టు సిగ్గుపడుతూ పైకొచ్చి ఒళ్ళు తుడుచుకుంటూ ఉంటే ఒకరిద్దరు గ్రామవాసులు పెద్దవారు, ఏమయ్యా సీమకెళ్ళినా 3 ఏళ్లైనా ఈత మర్చిపోకుండానే వచ్చారే, చాలా సంతోషం. అక్కడ చలి గట్రా లేక ఇలాగే చెరువులు ఉండి అందులో స్నానాలు చేస్తూ ఈతలు కొడుతూ ఉంటారా అన్నారు. నేను నవ్వుతూ, అక్కడ స్నానానికి వేరే ఏర్పాట్లుంటాయి, ఇలాంటి ఆరుబయట చెరువులుండవు. ఏ నదిలో కాలువలో ఉన్నా అందులో స్నానం చేయడానికి అక్కడ శీతలం ఒప్పుకోదు. అక్కడ ప్రజలు ఈ అర్ధనగ్న ప్రదర్శన ఒప్పుకోరు అన్నాను. హాస్, అబ్బా అలాగంటండి? ఆ, ఇంకా మరైతేను మరేం అనుకోకండి, కానీ మరి బయలుకెళ్తారా అండి అన్నాడు. స్నానమే చేయని వాళ్ళు బయలుకి ఎలా వెళ్తారు అన్నాను నవ్వుతూ. మరైతే మీరు ఈ 3 ఏళ్ళు ఎలాగండి? వాళ్ళ మటుకు స్నానం మాట ఎలా ఉన్నా ఇది లేకపోతే ఎలా బతుకుతారండి అన్నారు ఎంతో ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ. కంగారు పడకండి, ఇది అసల్లేదని నేను చెప్పలేదు. ప్రతి ఇంట్లోనూ దానికి తగ్గ ఏర్పాటు ఉంటుంది అన్నాను. ఆహా, అలా చెప్పండి. నరసాపురంలో అక్కడ ఉన్న పాక్య దొడ్డిల్లాంటివన్నమాట అన్నారు. అలాంటివి మట్టుకు కాదు. అవి బాగు చేయడానికి వేరే మనుషులు అక్కర్లేకుండానే శుభ్రమయ్యే ఏర్పాట్లు వేరే ఉండాయిలేండి. తర్వాత మనవి చేస్తాను అంటూ ఇంకెన్ని ప్రశ్నలు అడుగుతారో అనే భయంతో తొందరగా చెరువులో నుంచి పైకొచ్చేశాను. మరైతే బాబూ అని వారింకేదో అడగబోతూ ఉంటే గబగబా పరుగు తీసినంత వేగంతో ఇంటికొచ్చి చేరుకున్నాను. మా వీధి అరుగు మీదను సుమారు 40-50 మంది గ్రామ పెద్దలంతా
అన్ని వర్ణముల వాళ్ళు సభ తీర్చి నా కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. చచ్చాన్రా భగవంతుడా, అక్కడ తప్పించుకున్నా ఇక్కడ తప్పేటట్టుగా లేదు. వీళ్ళు ఏవేవో చచ్చు ప్రశ్నలు వేసి నన్ను వేధించుకు తింటారు కాబోలు అని హడలిపోతూ వారందరూ లేచి నమస్కరిస్తూ మందహాసం చేస్తూ ఉంటే కూర్చోండి ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళి తడి బట్టలు విడిచి ఆరవేసుకుని చొక్కా తొడుక్కోబోతూ ఉంటే మా అమ్మ నేనేమీ అడక్కపోయినా కమ్మని నేతి పెసరట్లు 4 ఒక వెండి పళ్ళెంలో పెట్టి మంచినీళ్లకు చెంబుతోనూ ఓ గిన్నెలో పాలు తీసుకొచ్చి అక్కడ కింద పీట వేసి అమర్చింది. నేను ఎంతో ఆనందంతో ప్రాణం లేచి వచ్చి ఇలాంటి పెసరట్లు 3 ఏళ్ల తర్వాత తింటూ ఉంటే ఎంత సుఖంగా ఉందో వర్ణించలేకుండా ఉన్నాను. తరువాత పాలు తీసుకుని నా కోసం వీధి అరుగు మీద ఎదురుచూస్తూ ఉన్న గ్రామ పెద్దలను కలుసుకోవడానికి వచ్చాను. నేను రావడంతోటే వారంతా మళ్ళీ లేచి నిల్చొని ఒకవైపు అరుగుమీదన వాళ్ళు కొంచెం వెనక్కి సర్దుకుని నాకు చోటు చేసి నన్ను కూర్చోమన్నారు. నేను కూర్చోబోతూ ఉంటే మా ఇంటి చాకలి ఒక మాట ఉండండి బాబయ్య, సోపా బాలిసు తెత్తాను అంటూ లోపలికి వెళ్ళబోతూ ఉంటే వద్దులే రోయి, వారందరూ కూర్చున్నారు గదా, నాకు మటుకు ఎందుకు అన్నాను. వాడు తెల్లబోయి కిందకు తప్పుకున్నాడు. ఒక్క క్షణం ఎవరు ఎలాగ సంభాషణ ప్రారంభించాలో తెలియక తటపటాయిస్తూ ఉంటే ఒక రాజుగారు పెద్దవారు, బాబూ, పార్వతీశం బాబూ ఎప్పుడొచ్చారు? నేను రాత్రి ఇంటికొచ్చేసరికే చాలా ఆలస్యమైంది. అప్పుడుకప్పుడే మీరొచ్చారు అని, కొత్త మనిషి అయ్యారు అని అందరూ చెప్పుకుంటూ ఉంటే చూద్దామని మనసు ఎంతో తొందరపెట్టినా అప్పటికి మీరు పడుకుని ఉంటారు అని మా వాళ్ళు ఎలొద్దన్నారు. అందుకని మనసు ఎంత పీగుతున్నా ఆగిపోయి పొద్దున్నే లేచొచ్చాను అన్నారు. చాలా సంతోషం. మీరంతా ఉదయాన్నే మీ మీ పనులు మానుకుని నన్ను చూడ్డానికి వచ్చారు అంటే ఎంతో సంతోషంగా ఉంది. ఏమిటి విశేషాలు? ఈ ఊర్ని వదిలి మిమ్మల్ని అందర్నీ విడిచిపెట్టి ఎక్కడో దూరదేశానికి వెళ్ళిపోయినా నా ప్రాణం తరచూ ఇక్కడ తిరుగుతూ మిమ్మల్ని అందర్నీ తలుచుకుంటూ మీతో మాట్లాడుతూ ఈ వీధులంటా పొలాలంటా కాలవ గట్లంటా తిరుగుతున్నట్టే ఉంది. మీరందరూ క్షేమంగా ఉన్నట్టేనా? కాలమానము వ్యవసాయాలు బాగున్నాయి కదా అన్నాను. అయ్యా బాబోయ్ బాబూ, మన పార్వతీశం బాబుకి అన్నీ ఎరికే, మనల్ని ఎవ్వరినీ మర్చిపోలేదు అన్నాడు మా మాజీ రైతొకడు. అక్కడంతా కొత్త కామూసేమండి అని ఒక యువకుడు అడిగాడు. అవునోయ్, అంతా కొత్తే మరి అన్నాను. మరైతే ఎలాగండి బాబయ్యా అన్నాడు. ఇంతలోకే అక్కడంతా ఇంగ్లీషు మాట్లాడతారా లేకపోతే మన భాష కూడా ఉంటుందా అన్నాడు ఇంకొకడు. అయ్ బాబోయ్, మరి చిన్నపిల్లల మాట ఏంటండి, వాళ్ళకి ఇంగ్లీషు వస్తదా అండి అన్నాడు మరొక ఆసామి. నేను నవ్వుతూ తల్లిదండ్రులు మాట్లాడే మాటలే కదా పిల్లవాళ్ళు నేర్చుకునేది, పెద్దవాళ్ళ మాటలు చిన్నవాళ్ళ పాటలు అనే సామెత కూడా ఉంది కదా మనలో అన్నాను. అయితే ఇల్లు కూడా మన ఇళ్ళలా ఉంటవా అండి అన్నాడు. ఇలా ఉండవు గాని అక్కడ శీతల దేశం గనక వీధి అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, అక్కడే పడుకోవడం లాంటివి ఏవీ ఉండవు అన్నాను. అంతలో గుండెలు పగిలిపోయినట్టు వీధి అరుగులే ఉండవా అండి అన్నాడు. ఉండవు అన్నాను. మరైతే మొహాలు గట్రా కడుక్కోవడం ఎలాగండి అన్నాడు. ఏమో తెలియదు గాని చాలామంది అక్కడ రోజు మొఖాలు కడుక్కోవడం అంటూ ఉండదు అన్నాను. ఏమిటేమిటి అంటూ ఒక రాజుగారు గోడన చార్లబడి ఉన్నవాడు నిఠారుగా కూర్చొని మొఖాలు కడుక్కోరు, ఆరీల మొఖాలు మండ, మొఖాలే కడుక్కోకపోతే ఇంకేం కడుక్కుంటారు
ఆ పాచినోరుతోనే అన్నీ తినడం తిరగడం అన్నమాట. అయ్య వీళ్ళ మొఖాలు తగలియ్యా. అదేం దేశం అయ్యా పార్వతీశం బాబు? ఆ పాడెక్కడ దొరికిందయ్యా నీకు వెళ్ళడానికి అన్నాడాయన గుండెలు బాదుకుని. ఏదో ఒక దేశానికి ఒక్కొక్క అలవాటు ఉంటుందిలేండి. అక్కడ దాకానో ఎందుకు, మన పక్కనున్న తమిళ్ సోదరులు నాలుగు గీసుకోరు. అలాగని వాళ్ళ మొఖాలు తగలేస్తామా, నాలుకలు కోసేస్తామా? వారిలో ఎంతమంది విద్వాంసులు, పండితులు, మేధావులు, వేదాధ్యయనం చేసిన వాళ్ళు ఎంతమంది లేరు గనక అన్నాను. మరైతే బయలుకెళ్ళడానికి బయళ్ళైనా ఉంటాయా అండి అన్నాడు ఎంతో దీనంగా ఇంకొక అతను. ఆ క్షణంలో ఆ అవసరం తనకి కలిగినట్టు నేను కొంచెం నవ్వుతూ, బయళ్ళు బేళ్ళు, గుట్టలు కొండలు కావాల్సినన్ని ఉంటాయి గాని అక్కడ ఇలాంటి పనులు చేయడానికి వీల్లేదు, ఎవరు చేయరు కూడాను అన్నాను. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇదెక్కడ సావొచ్చిందండి? పొద్దున చేయవలసిన రెంట్కి వీలు లేకపోతే వాళ్ళు ఎలా బ్రతుకుతారు? మీరెలా బ్రతికి బయటపడ్డారు అన్నాడు మరొకాయన. నేను సమాధానం చెప్పేలోపునే బయళ్ళల్లో బయళ్ళు వెళ్ళకూడదంటారు, కాలువల్లోనూ నదుల్లోనూ జలకాలాడకూడదంటారు, ఇంకేటి చేయొచ్చు స్వామి అన్నాడు ఒక ఆసామి. జీవితంలో చేయడానికి ఈ మూడు తప్ప ఇంకేమీ లేనట్టు. బయట కొన్ని పనులు చేయకూడదు అన్నాను కాని అస్సలు చెయ్యరని నేను అనలేదు కదయ్యా. ఏవీ చేయకపోతే ఎలా బ్రతుకుతారు? వారి వారి అవసరాలకు దేశం కాలం ఆలోచించుకొని తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. వాళ్ళు పొద్దున్నే లేస్తారు, అవశిష్టాలు తీర్చుకుంటారు, భోజనాలు చేస్తారు, ఇళ్లల్లోనే ఉంటారు అనే మాట పూర్తి కాకుండానే అయితే పెళ్ళిళ్ళు అవి ఒక అతను అందించాడు. పెళ్ళిళ్ళు చేసుకుంటారు, తర్వాతవన్నీ జరిగి పిల్లల్ని కంటారు అన్నాను. దాంతో కొందరు ఆ ప్రశ్నలు మానవేయగా ఒక ఆయన, బాబు ఏదో వెర్రిమరిగా మాకు తెలియక అడుగుతున్నాం, అక్కడ పద్ధతులు ఎలా ఉంటాయో, జీవితం ఎలా సాగుతుందో, వాళ్ళ సాంసారిక పద్ధతులు ఎలా ఉంటాయో కాస్త మీరు విస్తరించి చెప్పితే వినవలను అని కుతూహలంగా ఉంది అన్నాడు. అలాగే, చెప్పడానికి నాకే అభ్యంతరమూ లేదు. ఆ కథంతా ఇప్పుడు ప్రారంభిస్తే కొండవీటి చాంతాడ్లాగా ఎంతో పొడుగై సాయంకాలం దాకా పడుతుంది. మనం భోజనాలు బొట్లు మానుకుని ఓపిగ్గా కూర్చున్నాము అంటే చెప్పడానికి ఏమీ అభ్యంతరం లేదు అన్నాను. దాంతో అందరికీ ఉత్సాహం సగం చచ్చింది. అయినా ఊరుకోకుండా ఒక ఆసామి, బాబయ్య అక్కడందరూ తెల్లగానే ఉంటారా అండి, మనలా కూడా ఉంటారా అన్నాడు. నా బోటిగాళ్ళు మన వాళ్ళెవరైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళు తప్ప తక్కిన వాళ్ళంతా కూడా తెల్లగానే ఉంటారు. అయితే పిల్లలు కూడా తెల్లగానే ఉంటారా అండి అన్నాడు. హోయి వెర్రివాడా, తెల్లవాళ్ళు పుట్టకపోతే నల్లవాళ్ళు ఎలా పుడతారయ్యా? అక్కడ నూటికో కోటికో పుట్టి ఉంటే అక్కడేదో తిరకాస్త జరిగిందన్నమాటే అన్నాను. అక్కడున్న వాళ్ళంతా గొల్లు నవ్వారు. ఆ ప్రశ్న అడిగిన ఆసామి నా సమాధానంలో ఉన్న అంతరార్థం అర్థం చేసుకోలేకపోయాడు పాపం. అందరూ లేవబోతున్నారు. ఒక అతను చెటుక్కున, బాబయ్య మరి భోజనం మాట ఏంటండి, అక్కడందరూ భోజనం చేస్తారా అండి అన్నాడు. అన్నం కాదు గాని అని అంటుండగా, పోనిద్దో ఒరే గడ్డి తింటారు, మనకెందుకురా, ఏ గడ్డి తినకపోతే ఇక్కడికొచ్చి మన నెత్తినెందుకు కూర్చుంటారు, తిండుంటే అసలు ఆడిక్కడికి ఎందుకు వస్తాడు, ఇంగ్లీషోడొచ్చినా వాడి బాబొచ్చినా ఎలకోడొచ్చినా యానాగోడొచ్చినా తిండి లేకనే కదంట్రా, ఏర్రి ముఖమా. ఎందుకో మన పార్వతీశం బాబు అంత దూరం వెళ్ళాడు గాని అన్నాడు కాబోయే కర్ణం. చెబుతాలేండి,
సావకాశంగా అన్నీ చెబుతాను. మీ పనులు మానుకోవద్దు. సాయంత్రం అయిన తర్వాత మా అరుగు మీదనో, రాజుగారి అరుగు మీదనో, లేకపోతే ఏ పొలం మీదనో కూర్చుందాం. రోజూ ఓ గంటో 2 గంటలో కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకుందాం. బోల్డని సంగతులు చెప్తాను నేను అని లేచాను. వాళ్ళందరూ ఎంతో సంతోషించి చిత్తం చిత్తం మా బాగా అన్నారు. ఆ పద్ధతి చాలా బాగుంటుంది. మనకు చక్కని కాలక్షేపం కూడా అవుతుంది అన్నాడు. రాజుగారు అందరూ సెలవు తీసుకుని ఎవరి పనుల మీద వారు నాకు వినబడేటట్టు నన్ను మెచ్చుకుంటూ స్తోత్రం చేస్తూ చక్కా పోయారు. మర్నాడు బోలెడంత హంగామా. తెల్లవారి లేచేసరికి నా దంతధావనాధికం ముగించుకుని స్నానం చేద్దాం అని అనుకుంటూ ఉండగా మా పురోహితుడు వచ్చాడు. ఆయన్ని చూడగానే ఈవేళ జరగవలసిన ప్రాయశ్చిత కాండ జ్ఞప్తికి వచ్చింది. ఆయన లోపలికొస్తూ, బాబూ, పార్వతీశం, అవశిష్టాలు అయినాయా అన్నారు. చాలా వరకు అయినాయండి. స్నానం చేసి పలహారం ఏదైనా అంటుండగానే నా వాక్యం పూర్తి కాకుండా, ఆగు నాయనా, ఒక్క మాటు ఆగు. ఈవేళ మటుకు ప్రస్తుతానికి స్నానంతో నీ కార్యక్రమం కట్టుబెట్టి కడుపు సంగతి మర్చిపో. తరువాత నేను చెప్పినట్టు యథావిధిగా చేస్తేనే తప్ప మీ నాన్న నిన్ను నన్ను కూడా బ్రతకనివ్వడు. ఇప్పటికే కొంత ఘర్షణ పడి నేను నీ తరపున మాట్లాడి నీకు కొంత శ్రమ తగ్గించాలను అని ప్రయత్నించినందుకు నా నెత్తిన దోసెడక్షంతలు పోశాడు మీ నాన్న. నాకు అవి చాలు. ఈ వేళకు ఇంకేమైనా హెచ్చుతగ్గులొస్తే అవన్నీ నీ నెత్తిన పడతాయి. మళ్ళీ నేను చెప్పలేదు అనుకునేవు అన్నారాయన. అయితే పొద్దున్నే పడగడుపునే ఈ నక్షత్రులు మీ నెత్తిన ఎందుకేశాడు మా నాన్న అన్నాను. మరేమీ లేదు. ఆయనకన్నీ యథాశాస్త్రీయంగా జరగాలి. అంచేత ముందు నీకు కాదు, నీ బుర్రకు కళ్యాణం చేయించమన్నారు. అదిప్పుడు అవసరం లేదు అని ఈ కాలం కుర్రాళ్ళకి, అందులోనూ విదేశీయానం చేసి వచ్చిన నీ బోట్లకు అసలే కుదరదు అని, అది చేయించకపోయినా తర్వాతి కొండకు ఏమి ప్రతిన్యాయం లేదు అని నచ్చ చెప్పాను. అందుకని తల చిల్లులు పడేటట్టు ఈ నక్షంతులు నా బట్టతలను పడ్డాయి. ఏం చేయను? చేసుకున్న తర్వాత అనుభవించక తప్పుతుందా? అలా అనుకుని ఇంట్లో ఇంటావిడితోటి, బయట మీ నాన్నలాంటి వాళ్ళతోటి కాలక్షేపం చేసుకొస్తూ ఉన్నాను అన్నాడాయన. అయితే నాకు గండం తప్పించారన్నమాట. మరి నాదో ప్రార్థన. తరువాత జరగవలసిన ప్రాయశ్చిత్త కాండ సాధ్యమైనంత త్వరలోనే ముగించి నా బ్రాహ్మణ్యాన్ని నాకు మళ్ళీ ప్రసాదిస్తే చాలా సంతోషిస్తాను అన్నాను. దానికైనా అదేదో 3 రోజులు జరగవలసినది అదొకటి ఉన్నది. ఇందులో నుంచి నేనెలాగో సూక్ష్మంగా పైకి లాగుతాను గాని ఆ 5 రోజులకు త్వరలోనే సిద్ధపడమని నా హెచ్చరిక. ఎటొచ్చి ఇందులో కూడా ఒక చిన్న తిరకాసున్నది. నీవు ఆ దేశాల్లో ఏమి తిండ్లు తిన్నావో దానికి కొంచెం నాలుక మీద చురకా పడుతుంది. అది కాదనడానికి వీల్లేదు మరి అన్నాడు. నిజమే సుమండి, వీలెలా ఉంటుంది? మీరు నా నాలుక కాల్చిన తర్వాతే అన్నాను. అది కాదయ్యా, హడలిపోకలా ఉండు. ముందు జరగవలసినది బోలుడంత తతంగా ఉన్నది. మన వాళ్ళు ప్రతిదానికి యథాశక్తి అని, లఘు ప్రక్రియలు అని బోలుడని సదుపాయాలు నీలాంటి వాళ్ళ కోసం చేసే ఉంచారు. మాటకు ముందు ఇది పనికిరాదు, అది పనికిరాదు అని నీలాంటి వాళ్ళు మమ్మల్ని వేధించుకు తినడమే గాక తరువాత వ్యవహారానికి వచ్చేటప్పటికి ఒక్కడు మాట్లాడితే ఒట్టు, వీలైతే అది కూడా పంచరాత్రం చేయమంటారు కూడా అన్నారు. నేనన్నంలేండి అలాగా. ఎలాగైనా మామూలుగా అయినా పంచరాత్రి అయినా అంతటితోటి విరమించే వెర్రివాళ్ళెవ్వరూ ఉండర్లేండి అన్నాను. ఆయన సంతోషం పట్టలేక ఏవేవో జ్ఞాపకాలొచ్చి వచ్చే నవ్వును ఆపుకుంటూ, చాలే నేర్చావు కబుర్లు, అంత దూరం వెళ్ళినందుకు మంచి పాండిత్యమే సంపాదించావు. లే
త్వరగా స్నానం చెయ్యి. మీ నాన్నొస్తే మనల్ని బతకనీడు. లే, త్వరగా లే లే అన్నారు. అంటూ ఆయన లోపలికి చక్కా పోయారు. అలా ఆయన్ని నేను, నన్ను ఆయన చిన్నప్పటి నుండి ఎంతో సన్నిహితంగా ఎదుగుదుము. కనుక ఆయనెప్పుడూ ఇలా కులాసాగా చమత్కారంగా మాట్లాడతాడు అని ఏదో మాటలందించి ఆయన్ని రెచ్చగొట్టడం, ఆయన చేత వాదిచ్చడం నాకు బాగా అలవాటు. ఆ కబుర్లు వినడం ఎంతో సంతోషంగా కూడా ఉంటుంది. నేను స్నానం చేసి వచ్చేటప్పటికి ప్రాయశ్చిత్తకాండకి అన్నీ అమర్చారు మా వశిష్ఠులు. మా నాన్న ఎప్పుడు తెప్పించారో నా కోసం ఒక పట్టు తాపీత అక్కడ పెట్టి ఉంది. అవి నన్ను కట్టుకోమన్నారు. ఈ మధ్యన అలవాటు తప్పిపోయినా ఆ పట్టుపంచ జారిపోతూ ఉన్నా జాగ్రత్తగా కట్టుకున్నాను. ఇంతలో మా నాన్న ఊళ్ళో ఉన్న బ్రాహ్మణ్యం పెద్దవాళ్ళని ఒక 10 మందిని వెంటబెట్టుకుని మా ఇంటికొచ్చారు. వారి వెంటనే కొందరు క్షత్రియ ప్రముఖులు కూడా వచ్చారు. మంత్రతంత్రములతో వేద ఘోషతో ప్రాయశ్చిత్తం సుమారు ఒక జాము తర్వాతను ఎలాగో పూర్తయింది. ఇంకొక అరగంటలో అందర్నీ భోజనానికి దయచేయమన్నారు. అక్కడికొచ్చిన బ్రాహ్మణులే కాక ఊరిలో మరికొందరు బంతి భోజనానికి దయచేశారు. నన్ను కూడా వారి సహబంతిన కూర్చోమన్నారు. భోజనాలైనాయి. దక్షిణ తాంబూలాలు ఇవ్వడం అయినది. అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్లారు. కాని ఆ సాయంకాలానికే ఊరిలో కొంత అలజడి బయలుదేరింది. ఈ ప్రాయశ్చిత్తం చాలదు అని, ఇది శశాస్త్రీయం కాదు అని, అసలు తెలిసిచేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం ఏంటి అని గ్రామంలో కొందరు తర్జన భర్జనలు ప్రారంభించారు. అన్నీ విన్నాను. ఇందులో దేనికి అధికారైనవాడు ఒక్కడూ లేడు. అయినా మానవ స్వభావం మారదు కదా. సరే, ఏం జరుగుతుందో చూద్దాము అని మేము ఊరుకున్నాం. 4 రోజుల తర్వాతను మమ్మలను మా ఇంటికి వచ్చి భోజనం చేసిన వారిని బహిష్కరిస్తున్నాము అని ఆ నోట మాకు వర్తమానం అందజేశారు. మా నాన్నకు విపరీతమైన కోపం వచ్చింది. ఎందరినో పండితులను పెద్దలను అధికారి అయిన వాళ్ళని సంప్రదించే ఈ ఏర్పాటు చేశారు. నాకీ సలహా ఇచ్చిన పండితుడు మా ఇంటికి వచ్చి స్వయంగా ఈ కర్మకాండ జరిపి కూడా ఏదో సాకు చెప్పి మా ఇంట విందు ఆరగించకుండా వెళ్ళి అది సశాస్త్రీయంగా జరగలేదు అని, అంచేతను తమరి భోజనం చేయకుండా వచ్చాము అని కొందరి దగ్గర చెప్పి వారి చేతను కొంత దుష్ప్రచారం చేయించినట్టు మాకు తెలిసింది. మా నాన్న పరమశాంతులే గాని పట్టుదల వస్తే మటుకు దాన్ని విడిచిపెట్టే స్వభావం కాదు అయింది. ఈ పట్టుదలలు నానాటికి ఎక్కువయ్యాయి. తరువాత ఒక రోజున మా ఇంట్లోకొచ్చిన పితృకార్యముకు మామూలుగా వచ్చే భోక్తలు రామన్నారు. పోని అని పొరుగురు నుంచి ఎవరినో తెచ్చుకుని ఆ కార్యం ముగించుకున్నాడు మా నాన్న. దాంతో గ్రామంలో ఉన్న బ్రాహ్మణ్యం 2 పార్టీలుగా చీలిపోయారు. ఈ పట్టుదల చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకింది. మా ఊరు బ్రాహ్మణుల్ని పొరుగురు వాళ్ళు ఎవ్వరు కూడా సంభావనకు కూడా పిలవడం మానుకున్నారు. దాంతో మా విరోధి వర్గం వాళ్ళు చాలా ఇరుకున పడి రోజులు దొల్లించుకోవడం కష్టమై తుదకు కాళ్ళబేరానికొచ్చి మా నాన్నగారిని క్షమాపణ వేడి రాజీ పడ్డారు. నిరుహేతికంగా ఇంత గ్రంథం సాగించారు మా ఊరి గ్రంథ సంగులు. ఈ ప్రాయశ్చిత్తం ముగిసిన తర్వాత నేను 2-3 రోజులు యథేచ్ఛగా ఇంట్లో తిరుగుతూ వేల పట్టిన మా నాన్న బంతిన భోంచేస్తూ మధ్యాహ్నమంతా ఏదో గ్రంథ కాలక్షేపం చేస్తూ కూర్చునేవాణ్ణి. సాయంకాలం మటుకు ఒక మాటు ఊళ్ళోకి పొలానికి వెళ్ళి వస్తూ ఉండేవాణ్ణి. ఉదయం సాయంకాలం ఎవరో ఒకరంటే ఒకరు కాదు 10 మందికి తక్కువ కాకుండా ఓర్చి కూర్చుని బాబయ్య అక్కడ సంగతులేమైనా చెప్పండి అనేవారు. రోజూ ఏం చెప్పను, నా ముఖం చెప్పడానికి ఏమీ లేదు, దయచేయండి అని వాళ్లకు ఉత్సాహభంగం చేయడం ఇష్టముండేది కాదు నాకు. అందుకని ఏం చెప్పమంటావయ్యా, పోనీ మీరేదైనా అడిగితే దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను అన్నాను. అయితేనండి, అక్కడ మీకు భోజనం ఎలాగండి
అక్కడేమైనా మన హోటళ్ళుండాయా? లేకపోతే మీరే వండుకునేవారా? ఏం చేసేవారండి? అన్నాడు ఒకతను. మన హోటళ్ళు లేవు, నేను వంట చేసుకోలేదు. ఒక వంటావిడ మటుకు సంపాదించాను అన్నాను. ఏటేటి, మనూరేనా అండి? బ్రాహ్మణులేనా అండి? అన్నాడు. కాదు బాబు, అంత అదృష్టం కూడానా? మనూరు కాదు, బ్రాహ్మణులు కాదు. ఇదిగో చూడు, ఎవ్వరితోటి చెప్పకు, ఒక దొరసానమ్మనే సంపాదించాను అన్నాను. అయ్యా బాబోయ్, బాబూ భలే ఊరేనే అండి. అవునులేండి, మీరు మటుకు దొరలా లేరా ఏంటి? అంచేత బాబూ, నిజంగా దొరసానమ్మేనా అండి? భలే పనిచేశారండి. మన ఊర్లో పెద్ద పెద్ద కలెక్టర్కే దొరకదు గదా, మరెట్టా పట్టేశారన్నమాట. భలే భలే, మా దొడ్డ మాట చెప్పారండి బాబు అంటూ కొంతసేపు వాళ్లే వాడే నవ్వుకుంటూ ఉంటే పక్కవాళ్ళు కూడా నవ్వుతూ, నిజంగా నిజమేనా అండి అన్నాడు ఒక కుర్రవాడు. నిజంగా సత్య ప్రమాణకంగా దొరసానమ్మే దొరికింది. అది ఎక్కువ కష్టపడకుండా, ఖర్చు కూడా లేకుండానే దొరికింది. నేనున్నన్నాళ్ళు హాయిగా అక్కడ ఇంత ఉడకేసి పడేసేది. ఇక్కడికొచ్చేటప్పుడు నాతోటి వస్తాను అన్నది కూడాను. తీసుకొద్దామనే అనుకున్నాను, మీకందరికీ చూపించడానికి. తీరా తీసుకొస్తే మీరందరూ పనులు మానుకుని మా పనులు చేసుకొనివ్వకుండా ఆవిడ్నే చూస్తూ కూర్చుంటారు అని భయం వేసి తీసుకురాలేదు అన్నాను. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. తీసుకొద్దామని అనుకున్నాను, మీకందరికీ చూపించడానికి. తీరా తీసుకొస్తే మీరంతా పనులు మానుకుని మా పనులు చేసుకొనివ్వకుండా ఆవిడ్నే చూస్తూ కూర్చుంటారేమో అని భయం వేసి తీసుకురాలేదు అన్నాను. అయ్యో అయ్యో, ఎంత పని చేశారండి, మా మంచి ఛాన్సును పోగొట్టేశారు బాబు మీరు అని వారు వాపోయారు. ఓసారి మేం కూడా ఆ అమ్మని చూసి సంతోషించే వాళ్ళం కదా అన్నాడు ఎంతో ఆశాభంగం కలిగినట్టు. మళ్ళీ ఇంకొకడు అందుకుని, అయితే మీరున్నన్నాళ్ళు ఆ ఒక్క మనిషేనా అండి? లేకపోతే అని వాక్యం పూర్తి కాకుండానే నా ప్రాణానికి ఒక్కటి చాలదా అన్నాను. చాలిద్దరు మంచి వయసులో దొరలాగా ఉన్నారు, మీకేమండి అన్నాడు. నాకు ఏమీ లేదు, నీకు ఏమీ లేదు అని అంటూ ఉంటే ఇంకొక అతను అందుకుని, అయితే ఆమెడికి మని వంట వచ్చినా అండి అని లాయర్ ప్రశ్న వేశాడు. వాళ్ళు మని అన్నమే తింటారా అండి అని ఇంకొకడు అడిగాడు. అన్నం తినరు బాబు, మన అన్నం వాళ్ళకెలా దొరుకుతుంది? మన అన్నం, మన పప్పు, మన కూరలు చచ్చినా ఎన్ని జన్మలెత్తినా ఇక్కడ పుడితే తప్ప దొరకవు. అందుకని నేను కొంత శ్రమపడి కొత్త కోడలికి అన్నీ చెప్పినట్టుగానే ఆవిడికి నేను అన్నీ ఓపిగ్గా నేర్పించాను. అంతేనా అండి అన్నాడు ఒక అతను. నాకు కావాల్సింది అంతే, అదేదో నేర్చుకున్నంత నేర్చుకుని కావాల్సింది చేసి పెడుతూ ఉండేది. మన వాళ్ళందరకు అదే పద్ధతి. మేము అద్దెకున్న ఇంటివారే ఈ సహాయం చేస్తూ ఉండడం అలవాటు. మా ఇంటి యజమానురాలికి 2 పిల్లలు కూడాను అన్నాను. దాంతో వాళ్ళ ఉత్సాహం తగ్గింది. అయితే మన భోజనానికి వాళ్ళ భోజనానికి తేడా ఏంటండి అని ఓ కుర్రవాడు అడిగాడు. మొదటి సంగతి, నా బోంట్లు శాకాహారులు కదా, వాళ్ళందరూ ఆబాలగోపాలం అందరూ మాంసాహారులే అన్నాను. అయితే ఆ చేత్తోనే చేస్తారా అండి మీకు అన్నాడు ఇంకొక అతను. ఆ చేత్తోటి చేయక దానికోసం ఓ చెయ్యోటి సంపాదించి వంకీకి తగిలిచ్చి అవసరం వచ్చినప్పుడు చెయ్యి ఉపయోగిస్తుంది అని అనుకున్నావా అన్నాను. అందరూ నవ్వారు. ఆ కుర్రాడు కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. అయితే పొద్దున్నే లేచి మనకు మళ్ళీ
స్నానం గట్రా చేస్తారా అండి అన్నాడు ఇంకొకతను. ప్రతివాళ్ళు చేస్తారు అని చెప్పడం కష్టం. అది చలిదేశం కదా. బయట చెరువుల్లోనూ కాలవల్లోనూ ఎవ్వరూ స్నానం చేయరు, చేయలేరు కూడాను. అంచేత ఇంట్లో ఉన్న కుళాయిలతోటో వేడినీళ్లతోటో స్నానం చేయాలి. అది సామాన్యులందరికీ సాధ్యపడే విషయం కాదు. పెద్ద పెద్ద ఇళ్లల్లో ఉండే వాళ్ళకి తప్ప తక్కిన వాళ్ళకిది సులభ సాధ్యం కాదు అన్నాను. మరైతే తమరో అండి అన్నాడు ఇంకొకడు. నేనెలాగో దానికోసం వేరే ఛార్జీ కట్టి స్నానం చేస్తూ ఉండేవాణ్ణి మానకుండా. ఇలాగే ఏవేవో వెర్రిమురి ప్రశ్నలు అడుగుతూ నన్ను వేధిస్తూ ఉండేవారు. తెల్లారి లేచింది మొదలు రాత్రి పడక వరకు మనం చేసే ప్రతి పని గురించి వారికి అన్నీ సందేహాలే. అక్కడ కూర్చోవడానికి చాపలుంటాయా అండి అన్నాడు ఒకతను. తాటాకు చాపలా, తొంగ చాపలా, ఈతాకు చాపలా అని మరొకడు అడిగాడు. అసలక్కడ తాటి చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు ఉంటాయా అండి అని ఒకడి సందేహం. నేను మంచం మీద పడుకున్నానా, కింద పడుకున్నానా అని ఒకడడిగాడు. లేదు, మంచంపైనే, పరుపులపైన పడుకునేవాణ్ణి అన్నాను. అయితే అక్కడ కూడా మంచాలు, పరుపులు గట్రా ఉంటాయన్నమాట అండి అన్నాడు. కంబల్లే కప్పుకోవాలా అండి అని ఒక ఆసామి ఆశ్చర్యపడ్డాడు. ఒకటి కాదు, 3-4 జోడిచ్చి కప్పుకుంటే గాని శీతాకాలంలో చలి ఆగదు. ఒక్కొక్కప్పుడు ఇన్ని కప్పుకున్నా కూడా చలి ఆగేది కాదు అన్నాను. అంత చలి ఉంటుందా అండి అన్నాడు మరొక అతను. అంతా ఇంత చలి కాదు, మనం ఊహించలేనంత చలి. శీతాకాలంలో ఒక్కొక్కప్పుడు మంచు కురుస్తుంది. అంటే మనకు మంచు పడ్డట్టు నీటి బిందువుల్లా కాదు, ఆకాశం మీద నుండి ఎవరో దూదిపింజలు కిందకి దిమ్మరిచ్చినట్టుగా పడుతుంది. అది నేల మీద పడి పడ్డంతో కరిగిపోతుంది. కానీ ఒక్కొక్కప్పుడు నేల మీద కొన్ని అడుగుల మందంతో నిలిచిపోయి ఒక రకమైన శీతల వాయువు వీచి అంతా గనిభవిస్తుంది. అంటే రాయిలా గడ్డగట్టిపోతుంది. అటువంటప్పుడు ఏర్లు, నదులు కూడా గడ్డగట్టిపోవడం కొద్దు. మేమున్న ప్రదేశం కంటే పైకి పోతే అక్కడ ఇంకా శీతలం. 6 నెలలు చీకటి, 6 నెలలు వెలుతురును అన్నాను. బాబోయ్, 6 నెలలు చీకట్లో లేవకుండా, అవశిష్టాలు తీర్చుకోకుండా, తిండి తిప్పలు లేకుండా ఆ చీకట్లో ఎలా బతుకుతారండి అన్నాడు. తిండి తిప్పలు లేకే అదేం కర్మ, చీకటిగా ఉన్నంత మాత్రాన ఎవ్వరూ ఏ పని మానుకోరు. మనం మానుకున్నావా, ప్రతినిత్యం జరిగేవన్నీ యథాతథంగా జరిగి తీరుతాయి. ఇంకా నయం, చీకట్లో సంసారం చేస్తారా అన్నావు కాదు అన్నాను. ఒకతను నిర్ఘాంతపోయి, అక్కడ ఆడంగులందరూ ఇంత చలిలో కూడా ఉంటారా అండి అన్నాడు. మొగంగులున్న చోట ఆడంగులు మటుకు లేకపోతే ఎలాగా అన్నాను. అబ్బా, అక్కడాడోరు, పెళ్ళిళ్ళు, సంసారాలు అన్నీ ఉంటాయన్నమాట అన్నాడు గుండె బాదుకుని. సాల్లే, యాదవ తెలివితేటలు నువ్వును ఏసావు ప్రశ్న. ఎలాగైతేనేం, ఆడోళ్ళు వాళ్ళకి పిల్లలు లేకపోతే ఈ ధరలందరూ ఎక్కడి నుంచి వచ్చావనుకున్నావు యాదవ్వా? మనం గాని అంటున్నావా ఏంటి ఇలానే? అలాంటోరిని అడిగే ముందు కాస్త ముందు వెనక ఆలోచించి అడగాలి అన్నాడు మరొకడు నా బదులు తన సమాధానం చెప్తూ. మొదట ప్రశ్న అడిగినవాడు ఈ దెబ్బకు కిన్నుడై తల ఉంచుకుని కూర్చున్నాడు. ఇంకొక ముసలతను ఎంతసేపటి వరకు మౌనంగా కూర్చున్నవాడు నా కేసి చూసి చేతులు జోడించి, బాబయ్య, ఒక్క సందేహం తమర్ని అడగాలని ఉంది. అది అడక్కోని ప్రశ్నేనా అండి? అందుకనే భయపడుతున్నాను. తమర్ని చూసి కాకపోయినా ఈ కుర్రనాగనులంతా ఏమైనా అంటారని, నవ్వుతారని భయంగా ఉందండి అన్నాడు. పెద్దవాడవు, నిన్ను నేను పుట్టినప్పటి నుండి ఎరుగుదును. నీకంటే తెలివైన వాళ్ళ వీళ్ళందరూను.
మనలో మనం కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఈ భయము సందేహాలు ఎందుకోయ్ కాని అన్నాను. అలాగే చేతులు జోడించుకుని రహస్యం చెప్తున్నట్టు కొంచెం గొంతు తగ్గించి, అక్కడ ఆడోరు మనోళ్ళకి మళ్ళీ ఏం అడుగుతాడో అని నేను హడలిపోతూ ఉంటే, "ఆమ్, మనోళ్ళకి మళ్ళీ నెల నెలకు బయళ్ళు ఉంటారా అండి?" అన్నాడు. అందరూ గొల్లుమన్నారు. అతను కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. పెద్దయ్యా, పెద్దవాడు కొంచెం అడగవలసిన ప్రశ్నే అడిగావు. మనలో మాట వాళ్ళే కాదు, ఏ దేశంలో పుట్టిన ఆడబిడ్డలైనా వయసొచ్చిన తర్వాత ఈ ధర్మం తప్పదు అన్నాను. వెంటనే ఊరుకోక, అంత చలిలో బయటెట్టా ఉంటారండి అని మళ్ళీ అడిగాడు. చెప్పడం మర్చిపోయాను. వాళ్ళు బయటున్నా లోపలే ఉంటారు. అంటే మనకు మళ్ళీ దూరంగా కూర్చోరు, మామూలుగా ఇంట్లోనే ఉంటారు అన్నాను. అయితే ఆ 3 రోజులు వంట వగైరా అన్నీ చేస్తారా అండి అన్నాడు. వంట చేస్తారు అన్న సంగతి నాకు తెలుసు. తరువాయి పనులు చేస్తారో చేయరో నాకు తెలీదు. నువ్వు అడగనూ కూడదు అన్నాను. పోన్లేండి, అడగనుగానండి. మీ మనిషి కూడా మీకు వంట చేస్తే మీరు తినేవారా బావయ్య అన్నాడు. ఆ రోజున అలాంటి సంగతి అని ఎప్పుడూ చెప్పలేదు ఆవిడ నాతో. చెబితే ఏం జరిగేదో గాని, ఇంక నువ్వు ఇలాంటి ప్రశ్నలు వేస్తే, ఇంట్లోకి వినబడితే మా అమ్మ ఈ క్షణంలోనే బయటికి వెళ్ళగొడుతుంది. ఇలాంటి దోషాలన్నీ పోగొట్టుకోవడానికే మొన్న మా వాళ్ళు ప్రాయశ్చిత్తం చేయించారు. ఇవి తెలిస్తే మా వాళ్ళు మరికొన్ని ఊహించుకుని ఇంకా ప్రాయశ్చిత్తం చేసినా లాభం లేదు అని నన్ను ఇంట్లో నుంచే కాకుండా దేశం నుండే తగలేస్తారు అన్నాను. అందరూ ఒక మాటు గొల్లుమన్నారు. ఇంకొక తెలివైన కురవాడు స్వతంత్రించి ధైర్యం చేసి, తమరక్కడ ఏం చేసినా అక్కడవి అన్నీ ఇక్కడ తెలిసినా మీ వారు వెళ్ళగొడతామంటే మేం ఒప్పుకోంలేండి, ఆ పుచ్చి మాది అని హామీ ఇవ్వడంతో ఒక మాటు గుండెల మీద చెయ్యి వేసుకుని, థ్యాంక్యూ, ఆ మాత్రం అభయం ఇచ్చావు, అదే చాలు నాయనా అన్నాను. వాళ్ళందరూ నవ్వుకుంటూ లేచి నిలబడి నమస్కరించి నా దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనొచ్చే బెల్ ఐకాన్ కూడా కొట్టడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా మన కథలో సుమారు 5 గంటలకి పైనగా మన కథ అనేది ఉంది. అది చెప్పమంటారా లేదా? ఈ కథ మీకు ఉత్సాహజనకంగా ఉందో లేదో కింద కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అప్పుడే నేను నెక్స్ట్ ఆ సిరీస్ కూడా చెయ్యాలో వద్దో అనేది నిర్ణయించుకుంటాను. సరే, మళ్ళీ మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఇట్లు మీ విధేయుడు, మీ మా బారిస్టర్ పార్వతీశం. పిల్లలు అందరూ సిద్ధంగా ఉండండి. మరి మిమ్మల్ని కూడా నాతోటి ఇంగ్లాండ్ తీసుకువెళ్తాను.